విన్నారా లేదా? ఇప్పుడు మనం ఇచ్చే నినాదంతో కాంగ్రెస్ వల్ల బీఆర్ఎస్ వల్ల చెవులకి రక్తం గారాల గట్లు ఇవ్వాలి. అంతే చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితిన్ నబీన్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, భారత్ మాతాకి. పాపం జై శ్రీరామ్ అంటే భయపడుతున్నా. జై శ్రీరామ్ నినాదమే ఇలా పశ్చిమ బెంగాల్లో జై బెంగాల్ జై శ్రీరామ్ నినాదంతో అధికారంలోకి వచ్చామన్నా. అస్సాంలో కూడా జై శ్రీరామ్ నినాదంతో అధికారంలోకి వచ్చామన్నా. నెక్స్ట్ తెలంగాణలో వచ్చేది జై శ్రీరామ్ జై తెలంగాణ. ఏం నినాదం? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా కూడా అంటాడు జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా అన్నాడు. నింపుతుందా నింపదా అన్న? రే జై శ్రీరామే మా లోపల ఆవేశాన్ని నింపేది, జై శ్రీరామే మా లోపల ఆలోచన నింపేది, జై శ్రీరామే మా లోపల పౌరుషం నింపేది. ఈ జై శ్రీరామ్ నినాదమే నీ గడిలు బద్దలు కొట్టిన విషయాన్ని ఆ కుటుంబ పార్టీ కేసీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నా. ఆ రోజు జై శ్రీరామ్ నినాదంతోనే, జై శ్రీరామ్ నినాదం మారు మోగింది కాబట్టి నీ గడిలు బద్దలు కొట్టి నిన్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేసిన నినాదమే నా జై శ్రీరామ్ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఇలా మోడీ గారు జై శ్రీరామ్ నినాదం పెట్టుకొని 9,400 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందన్న. మోడీ గారు జై శ్రీరామ్ నినాదంతోనే ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు ఇస్తుండనా. ఇలా మోడీ గారు నిధులు ఇచ్చడం వరకు ఇవ్వబడబట్టే తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది తప్ప మోడీ గారు లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. మేము నిధులు తీసుకొస్తున్నాం, మోడీ గారు నిధులు ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి. మేము తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తే మీరేమో తెలంగాణ నుంచి నిధులను పైసలను ఇవాళ ఢిల్లీకి మోస్తున్న కాంగ్రెస్ వాళ్ళు. ఇలా మోడీ గారు హిందీలో మాట్లాడతారు. ఇలా మోడీ గారు హిందీలో మాట్లాడే ఏ హామీని కూడా విస్మరించుకొని ఇలా నెరవేర్చే ప్రయత్నం చేస్తుండేన మోడీ గారు. ఇలా ప్రియాంక గాంధీ వచ్చిందన్న తెలంగాణ రాష్ట్రానికి, రాహుల్ గాంధీ వచ్చిందని తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఏమైంది? హిందీలో మాట్లాడి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హిందీలో మాట్లాడే వ్యక్తులు ఇవాళ కనీసం 6 గ్యారెంటీల గురించి మాట్లాడకుండా ముఖం చెల్లకుండా తెలంగాణకు రావడం బంద్ చేసి ముఖం కిందికేసి పారిపోయిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. అందుకే మా కార్యకర్తల పట్ల జోష్ ఉందన్న. ఈ జోష్ చూస్తే, మీ ఆవేశం చూస్తే, మీ లోపల ఉడుకు రక్తాన్ని చూస్తే, మీ పౌరుషం చూస్తే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లకు ఇవాళ నైట్ అండ్ రాత్రి నిద్ర పట్టదన్న. బెంగాల్లో గెలిస్తామన్నా, బెంగాల్ వట్టి గెలవలేదన్నా, బెంగాల్ వట్టి గెలవలేదన్నా. ఇలా బెంగాల్ కార్యకర్తలు కానీ కేరళ కార్యకర్తలు కానీ, సరే కేరళలో ఓడిపోవచ్చు, అతి త్వరలో కేరళలో అధికారంలోకి వస్తామన్నా. ఇవాళ బెంగాల్లో అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారక్క, అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారన్నా. మహిళా మోర్చా కార్యకర్తలు రేపు చేసి చంపిరన్నా, కార్యకర్తలను కట్టేసి వాళ్ళ తల్లిదండ్రులను చంపిరన్నా, తల్లిదండ్రులను కట్టేసి కార్యకర్తలను ఇంట్లో వేసి దగ్ధం చేసిరన్నా. 3